గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీరు లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. సో ఈరోజు ప్రధాన వార్త ముందు చిన్న డిస్క్లైమరు. ఇక్కడ వార్త చదివేటప్పుడు మా ఏరియాలో కరెంట్ మామూలుగా సరైన టైంలో అందించలేకపోతున్నా. సో లేట్ అయినా కష్టపడి ఇంత వార్త చదివించాం కాబట్టి ఈ వార్త ఈరోజు కాక భవిష్యత్తు ఉపయోగపడే ఉద్దేశంతో సో లేట్గా కొద్దిగా వీడియో రిలీజ్ చేస్తున్నా. సో దాన్ని గమనించండి. సో ఇక్కడ మీకు బడ్జెట్ ఇంపాక్ట్, మనకు బడ్జెట్లో ఇంపాక్ట్ ముఖ్యంగా షేర్ మార్కెట్ వరకు ఒక చిన్న సవరణ జరిగింది. దాని మీద కొద్దిగా మార్కెట్ పడింది. సో అది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత అంతా మర్చిపోయి మళ్ళీ ఏదో విధంగా బిజినెస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మన షేర్లు చాలామంది తెలుగు షేర్లు కొన్నప్పుడు లాభం వస్తుంది, లాభం మీద క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో క్యాపిటల్ గెయిన్ మనం కంపల్సరీ పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కాక ఇది అడిషనల్గా మనం పే చేయాలి. సో ఇంతకుముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటే మనం షేర్ కొన్న తర్వాత 1 year ఎప్పుడైతే అమ్మి లాభం పొందుతామో అప్పుడు ఇంతకుముందు 15% ఉండే, ఇప్పుడు దాన్ని 20% చేశారు. అంటే జస్ట్ 5% పెరగాలి. ఎందుకంటే ఇన్ని రోజులు 15% అలవాటు పడ్డాం కాబట్టి 5% కూడా కొద్ది రోజులు ఇబ్బంది అయిన తర్వాత మర్చిపోయి మళ్ళీ యథావిధంగా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్ గుంజుకుంటుంది. అట్లనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంతకుముందు 10% ఉండే, ఇప్పుడు 12%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మనం షేర్ కొన్న తర్వాత 1 year తర్వాత ఎప్పుడు అమ్మినా అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ వస్తుంది. సో అది ఇంతకుముందు 10% ఉండే, ఇప్పుడు 2% ఉంది. పెరిగిన 2%. సో మన మార్కెట్లో చాలామందికి ఇబ్బంది కలిగించే విషయమే. అయినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి అది కూడా పే చేస్తారు. సో ఇక్కడ చిన్న లాంగ్ టర్మ్లో చిన్న సవరణ ఏంటంటే మనం సంపాదించిన లాభం 1 లక్ష కన్నా తక్కువ ఉంటే ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు దాన్ని 1,01,25,000 చేశారు. అంటే లాంగ్ టర్మ్ గేమ్లో మనం 1 year తర్వాత అమ్మినా కానీ లాభం 1,01,25,000 వచ్చినా కూడా ట్యాక్స్ కట్టాల్సిన లేదు. ఒకవేళ 1,25,000 కన్నా ఎక్కువ వస్తే అప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఇది కూడా మంచిదే. అండ్ ఒకవేళ లాస్ వస్తే మనం కంపల్సరీ ఐటీ రిటర్న్స్లో ఇప్పుడు జూలై 31st ఐటీ రిటర్న్స్ చూసుకోవాలి. లాస్ ఎంత వచ్చిన లాసు ఆ లాస్ చూస్తే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు 7 yearsలో ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చినా ఈ లాస్ దానికి అడ్జస్ట్ అవుతుంది. ఇది ఒక మంచిది, చాలామందికి విషయం తెలియదు. సో మనకు క్యాపిటల్ గెయిన్ షేర్ మార్కెట్లో లాస్ వచ్చినా లాస్ను ఐటీ రిటర్న్లో వేసి కంపల్సరీ మనం చూపించుకున్నాం అనుకోండి. సో ఎవరైతే 31st జూలై లోపల చూపించుకుంటారో వాళ్ళకే ఈ సదుపాయం ఉంటుంది. కాబట్టి లాస్ వచ్చిన వాళ్ళు కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోవచ్చు. మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించుకొని ఆ లాభాన్ని పొందవచ్చు. సో ఇది. అండ్ మీకు ఆన్సర్ టు క్వశ్చన్స్ అండ్ ఈక్విటీ షేర్ మీద ఫండమెంటల్ షేర్స్ టెక్నికల్ కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా సమస్య కానీ తెలియని ప్రశ్నలు జవాబులు ఉంటే పెట్టండి. దానికి నేను ఫండమెంటల్గా టెక్నికల్ అనాలిసిస్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీరు ప్రతిసారి చెప్పిన 50% క్యాష్ రిజర్వ్ ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, డిమాట్ అకౌంట్ కరోనా ముందు ఓన్లీ 6 crores ఉండే, ఇప్పుడు 16 crores అయింది. కాబట్టి ఇండియాలో కూడా మన స్టాక్ మార్కెట్లో అవగాహన పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో అవగాహన ఉంటుంది. సో ఎవరికైతే అవగాహన నాలెడ్జ్ బాగుంటారో వాళ్ళ ఫ్యూచర్లో లాభాలు బాగా వచ్చి ఉంటుంది. కాబట్టి చాలామంది ముందు ఇంకా పైకి రావచ్చు, మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ సంఖ్య చాలా మంచిది, అది గుర్తించండి. సో టుడే బిజినెస్ న్యూస్లో 26th July 2024 మన ఈ టుడే న్యూస్లో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాము. చాలామంది కూడా మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం సమగ్ర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు డైలీ 15-20 minutes ఈ న్యూస్ ఉంటే మీకు మంచి సరైన ఇన్ఫర్మేషన్, సరైన అవగాహన వస్తుంది. సో మొత్తం టాపిక్స్ కవర్ అవుతుంది. అవేంటంటే మీకు తెలుసు, నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి, ఇండియా గురించి, పీసీఆర్ నిఫ్టీ గురించి, అట్లనే వివిధ పత్రికల నుంచి వచ్చిన మంచికి విలువైన ఫండమెంటల్కి సంబంధించిన షేర్ల గురించి, దాని యొక్క ఈవెంట్స్ న్యూస్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో లిస్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ టెక్నికల్ ఇంటర్డే టెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మన చదివిన వార్తల యొక్క టెక్నిక్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత నాకు నచ్చిన షేర్ గురించి చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. అండ్ ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద మీకు డిమాట్ అకౌంట్ ఛార్జ్ బుక్ నుంచి మన టుడే మిరర్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ ఓపెన్ చేసుకున్న వరకు ప్రతి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిమాట్ నెంబర్, ఫోన్ నెంబర్ పెడితే మీకు వీక్లీ బేస్ మీద టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, అది గురించండి. ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. అండ్ మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ కావాలంటే స్క్రీన్ అండ్ వెబ్సైటు అండ్ ట్రేడింగ్ చార్ట్ రెండు నేర్చుకుంటే మీరు ఈజీగా స్టాక్ మార్కెట్లో అవగాహన నాలెడ్జ్ వస్తుంది. అండ్ టెక్నికల్ చదివేటప్పుడు కూడా కరెంట్ మార్కెట్ హైయెస్ట్ లోయెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. డిస్క్లైమర్, ఇది ఎటు బయింగ్ అండ్ సెల్లింగ్ కాదు, డిస్క్లైమర్ గమనించండి. అండ్ బెస్ట్ క్వాలిటీస్ కూడా చూడండి. స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించండి, ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలి, అది గుర్తించండి. సో మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్ నిన్న స్వల్పంగా తగ్గింది. డౌ జోన్స్ 81 పెరిగి, నాస్డాక్ 160, S&P 28 ఉంది. యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ 32 పాయింట్స్ అప్ అయ్యి
ఫ్రాన్స్ జర్మనీ మాత్రం తగ్గినాయి, అది గుర్తించండి. ఆసియా మార్కెట్కు ప్రస్తుతం ఇప్పుడు గిఫ్ట్ 30 పాయింట్స్ అప్లో, హాంకాంగ్ 130 అప్లో, తైవాన్ మాత్రం 800 డౌన్లో ఉంది, జపాన్ కూడా 190 అప్లో ఉంది. సో నిన్న ఫారినర్స్ మన ఇండియన్ మార్కెట్లో సుమారు 2605 crores అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు 2431. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్కు ప్రతి నెల కూడా 20,000 కోట్ల డబ్బులు మన ఇండియన్ సిటిజన్స్ లో ఇస్తున్నారు, అది గుర్తించండి. సో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మిడ్ క్యాప్లో తగ్గింది, గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా పెరిగింది. సో ఇండెక్స్ పెరిగితే మార్కెట్ తగ్గుతుందని చెప్పాను. సో ఇండెక్స్ అనేది ఒక టెక్నికల్ కొలమానం, మెజర్మెంటు. ఈ ఇండెక్స్ పెరిగిన కొద్దీ మార్కెట్ తగ్గుతుంది. ఇండెక్స్ అనేది వొలాటిలిటీని చూపిస్తుంది. సో అట్లనే పీసా నిఫ్టీ రేస్ కూడా నేను 1.21 అయిపోయింది. 1 కన్నా ఎక్కువ ఉంటే కూడా మన మార్కెట్ పడడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇక్కడ ఇండెక్స్ కూడా మీరు చూడండి, కంటిన్యూగా మన 2 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. సో అది గుర్తించండి. సో ఇక్కడ లాంగ్ బిల్డప్ ఉంది. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో వీళ్ళు లాంగ్ బిల్డప్లో పోయారు, అంటే షేర్ పెరుగుతాయని దీన్ని ఫ్యూచర్స్లో కొన్నారు. సో ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి అన్నట్టు. ఐఓసి, బీపీసీ, ఐఓసి నిన్న చాలా పెరిగింది, బీపీసీ పెరిగింది నిన్న, కోల్ ఇండియా, హిందూ పెట్రో అండ్ ఏబీ క్యాపిటల్ ఇవి పెరగడానికి అనువుగా ఉండే ఈరోజు షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్ బట్టి. అట్లనే షార్ట్ కవరింగ్ అంతకుముందు ఈ షేర్స్ను షార్ట్ చేసి ఈరోజు కంపల్సరీ వీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని మూలం కూడా ఈ రేటు పెరుగుతుంది. అవి ఏంటంటే ఇండియా సిమెంటు, దీపక్ నెట్టేటు, పెల్లు, గుజరాత్ గ్యాస్, ఐసిఐసిఐ లంబార్డు, ఐసిఎస్ఎఫ్, టీవీఎస్ మోటారు, సింజను, హెచ్డిఎస్ లైఫ్, ఎంఆర్ఎఫ్, అది గుర్తించండి. ఇయర్ ఆర్ ద స్టాక్ దట్ హైయెస్ట్ రోల్ అవర్స్. నిన్న ఎక్స్పైరీ మా వీక్లీ మంత్లీ ఉంది కాబట్టి ఈ షేరు నెక్స్ట్ మంత్ కూడా రోల్ ఓవర్ చేశారు, అంటే షేర్ పెరుగుతాయని వీటిని మళ్ళీ ఫ్యూచర్ ఆప్షన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగాయి. అవి ఏంటంటే ఇండిగో, అతులు, పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, జెడ్ఎస్ లైఫ్, అవెల్స్, ఏబిటి ఇండియా, విమెన్స్ ఇండియా అండ్ ఇంట్రెస్ట్ పేటు, కోటక్ బ్యాంక్. సో ఇవన్నీ మీకు ఎన్ఎస్సీ ఎపిసెట్లు వస్తుంది. ఇవి మనీ కంట్రోల్ ద్వారా నుంచి ఇవ్వడం జరిగింది, అది గుర్తించండి. సో ఈనాడులో ఒక వార్త మేము వార్త చూద్దాం. ఈనాడులో పెట్టి ఇంజనీర్ కర్ణాటకలో ఒక సౌత్కు సంబంధించిన సౌత్ పాండిక్ అనే కంపెనీ కొన్నది. 150 crores పెట్టి 100% స్టేక్స్. దీని మూలంగా పెట్టి ఇంజనీర్కు ఫ్యూచర్లో రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అశోక్ ల్యాండ్కు ప్రస్తుతం 6% డౌన్లో నిన్న రిజల్ట్ ప్రకటించింది. మొత్తం లాభాలు ఉంది 509, బట్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ చూస్తే 6% డౌన్, అది గుర్తించండి. సో ఈరోజు అశోక్ ల్యాండ్ కొంత పెరిగింది, మంచి షేరు. ఇది తగ్గినప్పుడు తీసుకొచ్చారు. 300 మన టార్గెట్ ఉంది, గుర్తించండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 30% అప్ అయి 500 crores సంపాదించినట్టు మన రిజల్ట్ వచ్చింది, గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో షేర్ లాభంలో 17 క్షీణత ఉంది. సో ఈరోజు షేర్ తగ్గే అవకాశం ఉంది. అట్లనే 48% తగ్గిన లారస్ లాభం వచ్చింది. ఈ కంపెనీ షేర్ అప్పుడప్పుడు తగ్గుతుంది, పెరుగుతుంది. దీనికి కొద్దిగా దూరం ఉండడం అనే నా ఆలోచన, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో సౌత్ ఇండియా బ్యాంక్ ఈజ్ లుకింగ్ టు ఎక్స్పాండ్ బియాండ్ కేరళ. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ మెయిన్గా కేరళ ఉంది, బట్ అది ఎండీసీఓ చెప్పారు మిగతా రాష్ట్రాలు కూడా బ్రాంచెస్ ఓపెన్ చెప్పినట్టు. సో ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ కొద్దిగా లాస్ మేకింగ్లో ఉన్న ఈ మధ్య కొద్దిగా ప్రాఫిట్ ప్రకటించింది. ఇది చిన్న బ్యాంకు, ₹7, ₹8 నుంచి కూడా బాగా 3 పెరిగింది, బట్ భవిష్యత్తు పెరిగే అవకాశాలు దీన్ని బట్టి చూస్తే కనిపిస్తుంది. సో దీన్ని కొద్దిగా స్టాగర్ మేనర్లో తీసుకోవడం మంచిది. అండ్ మణికేల్ ఫార్మా కంపెనీ మంచి కంపెనీ. అదొక ఈ భారత్ సెరమ్స్ అండ్ వ్యాక్సిన్ సుమారు 13,600 crores పెట్టి కొన్నట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా ఫ్యూచర్లో ఈ కంపెనీకి ఇన్కమ్ అండ్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో వార్త, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క రిజల్ట్ ఇచ్చారు. దాని యొక్క నెట్ పర్సెంట్ డిక్లైన్ అయింది అండ్ ఆల్మోస్ట్ లాభం సంపాదించిన. అంతకుముందు కంపెనీ డిక్లేర్ కొద్దిగా ఈరోజు తగ్గే అవకాశం ఉంది. కెనరా బ్యాంకు రిజల్ట్ బాగానే ఇచ్చింది, 10% అప్లో ఉంది. 3,902 ఇప్పుడు 112 ఉంది. మేము చాలా రోజులు రికమెండ్ చేస్తాము. ఇది 100 పోయినా కానీ ఇంకా మంచి అవకాశం కొనడానికి వీలుండే, ఇది భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉంది. కెనరా బ్యాంకులో మంచి లుక్ అయ్యండి. టెక్ మహీంద్రా రిజల్ట్ బాగానే ఇచ్చింది, 23%, అది గుర్తించండి. టెక్స్మో రైల్ కూడా ఇండియన్ కంపెనీ ఒక జిందాల్ రైల్ అండ్ ఇన్ఫ్రాను కొనుగోలు చేసిన వార్త వచ్చింది. ఎందుకంటే దానికి చాలా దండిగా మన ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆర్డర్స్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో 650 పెట్టి ఈ కంపెనీ ఉన్నది కాబట్టి ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో మంచి రెవెన్యూ ఇంకా మంచి అవకాశం ఉంటుంది. సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొచ్చే షేర్గా గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ఓఎన్జీస్కొని ప్రచారం చెప్తున్నా. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, ప్రస్తుతం అయితే గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం సిపిసిఎల్ నెట్ ప్రాఫిట్ డిక్లైన్ 3 లాభం పట్టించిన కంపేర్ చూస్తే డిక్లైన్ అవుతుంది జూన్ క్వార్టర్, గుర్తించండి. రామ్కో సిమెంట్ వారు సుమారు క్యాపాక్స్ ₹1,000 పెట్టబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి.
బ్రోకర్ కాల్ కింద ఎల్ఎన్టీ బై ఇచ్చారు. ఎల్ఎన్టీ మంచి కంపెనీ. ఇది తగ్గినప్పుడు తీసుకున్న షేరు ఇప్పుడు ఇన్ఫాక్ సంబంధించిన ఎన్నో ఆర్డర్స్ దీనికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ షేరు తగ్గినప్పుడు తీసుకున్న షేరుగా గుర్తించండి. ఇందు ప్రకారం సీజీ పవర్ టు అక్వైర్ 50% స్టేక్ ఇన్ సీజీ ట్రానిక్స్ అనే కంపెనీలో 50% చేశారు. సీజీ పవర్ కూడా మన మురుగప్పం గ్రూప్కు సంబంధించిన మంచి కంపెనీ. ఇది కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరుగా గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం స్టాక్ ఇన్ న్యూస్ కింద ఇండిగో, ఇండస్ బ్యాంకు, డిఎల్ఎఫ్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఫార్మ్, ఆర్బీఐ బ్యాంకు ఈరోజు ఫోకస్ ఉండే స్టాక్ కింద గుర్తించారు. సో వీటిని కూడా గుర్తించండి. ఫైనాన్షియల్స్ ప్రకారం జూపిటర్ వ్యాగన్స్ కూడా మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. ఇది కూడా రైల్వేకి సంబంధించింది. ఈ ప్రతిసారి ఆర్డర్స్ వస్తుంటాయి, దాన్ని కూడా గుర్తించండి. మంచి కంపెనీ, బట్ చాలా పెరిగి ఉంది. కొద్ది స్టాక్ అనేది తీసుకోవాలి. మనీ కంట్రోల్ ప్రకారం ఆల్ ఇండియా ఇండెక్స్ సిఎస్టీ టెక్నాలజీ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ ఫ్రమ్ జోధపూర్ స్టాండ్స్ ఆల్ ఇండియా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేరు, తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు, అది గుర్తించండి. కెనరా బ్యాంక్ రిజల్ట్ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ సుమారు 3,905 crores 11% పెరిగినట్టు. అండ్ మంచి బ్యాంకు, తక్కువలో ఉంది. మేలో 10 రూపాయల నుంచి 2 రూపీస్ స్ప్లిట్ అయింది. అప్పుడు 600 ఉంటే 600 నుంచి 112 అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే రేట్లో ఉంది. ఈవెన్ అది 100 రూపాయలు వచ్చినా మంచి సపోర్ట్ ఉంది. హైయెస్ట్ 138 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ 120 దాటితే 150 పోయే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా మనం ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవాల్సిన కంపెనీ. ఇది మంచి అన్ని కంపెనీల కన్నా వాల్యుయేషన్ కూడా తక్కువ ఉంది. PE 6% ఉంది. సో గుర్తించండి. కొన్ని మన సెక్టర్ ఇండెక్స్ మీకు నిఫ్టీ 500 నిన్న 4.2 తగ్గింది. నిఫ్టీ ఆటో నిన్న పెరిగింది 382. సో ఈ ఇండెక్స్ మూలంగా చూస్తే కూడా మనం ఏ సెక్టర్ పెరుగుతుంది అని కూడా ఐడియా వస్తుంది. నిఫ్టీ బ్యాంకు నేను 428 తగ్గింది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 326 పైన తగ్గింది. నిఫ్టీ ఎనర్జీ పెరిగింది 535. ఎనర్జీకి సంబంధించిన షేర్ పెరిగిన అర్థం. అంటే FMGs కూడా 40 పైన తగ్గింది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 114. సో ఇట్లా మన సెక్టోరియల్ కూడా చూస్తూ కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కూడా మనము ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అండ్ మా చాయిస్ కింద మీకు ఒక 5 షేర్లు పెట్టడానికి వచ్చాయి. ఇవి నెక్స్ట్ 6 months కోసం వీటిని తగ్గినప్పుడు ఫండమెంటల్ షేర్లు తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా తీసుకొని షేర్గా నేను భావిస్తున్నా. మీరు రీసెర్చ్ చేయండి. బయింగ్ సెల్లింగ్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ నా యొక్క ఆలోచన. అవి ఏంటంటే బెల్లు, అశోక లీలాండ్, HDFC లైఫ్, IOC అండ్ కెనరా బ్యాంకు. ఇవన్నీ కూడా ఈ 6 months కోసము తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుని షేరు, లేదంటే కొన్న తర్వాత డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవాలి, లేకుంటే వెయిట్ చేయడం, తర్వాత ఆ రేటు తప్పకుండా వస్తుందనే నా ఆలోచన. ఈరోజు బ్యాండ్ ఎటువంటి లేవు. సో ఈ వారంలో డివిడెండ్స్ 26 డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఇక్కడ చూపించింది. ప్రతి షేరుకు BSF ఇండియా 15 రూపీస్ 26 అంటే ఈరోజు అంటే నిన్న 1 వరకు వస్తుంది. ఈరోజు షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఒక వార్త కింద దీన్ని గుర్తించండి. సో ఈరోజు ఇంత రేటు తగ్గే అవకాశం ఉంది. కంట్రోల్ పెయింట్ 5 రూపీస్, కోరమండల్ ఇంటర్నేషనల్ 6 రూపీస్ అండ్ డాలర్ ఇండస్ట్రీ 3 రూపీస్, గోడ్రేజ్ అగ్రో 10 రూపీస్. బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇది ఏం చేస్తుంటే డివిడెండ్ పేయింగ్ కంపెనీలు లాభాలు ఉన్నాయని మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. ఇవి డివిడెండ్ లాభాలు ఉంటేనే ఇస్తుంది. కాబట్టి ఇవి భవిష్యత్తులో షేర్ తగ్గినప్పుడు మనం వీటిని ఒక కన్ను వేయచ్చు. 27 డివిడెండ్ ఉన్నాయి అంటే 28 లోపల ఈరోజు కానీ 28 లోపల ఏదైతే షేర్ కొంటారో వాళ్ళకి డివిడెండ్ వస్తుంది. అంటే రేపైతే 26 కాబట్టి 27 హాలిడే కాబట్టి ఈరోజు ఈ షేర్ ఉన్న వాళ్ళకు అండ్ 29 రికార్డ్ డేట్ ఈ షేర్ అట్టే పెట్టుకుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బిర్లా కార్పొరేషన్ 10 రూపీస్ ప్రతి షేర్కి ఇది. DB కార్పొరేషన్ 7 రూపీస్, దీపక్ నైట్రేట్ 750 ఓరియంట్ సిమెంట్ 150. బట్ ఇక్కడ మీకు అవగాహన ఇందాక చెప్పినట్టే ఈ షేర్ అన్ని లాభాలు ఉంటే డివిడెండ్స్ కాబట్టి ఈ భవిష్యత్తులో షేర్ తగ్గినప్పుడు మనం యావరేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే 30th నాడు అంటే ఎక్స్పైరీ డేట్ 30th లోపల ఎవరైతే కొంటారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం